నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో నేటి నుండి ఇంటర్ పరీక్షలు, నిమిషం ఆలస్యం నిబంధన అమలు. నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనంలోకి ప్రతిపక్షాలు. ఏపీ ఉద్యోగ సంఘాలతో నేడు సీఎస్ సమావేశం, చర్యలు సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చ. నేటి నుంచి విజయవాడలో షర్మిల పర్యటన, ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులతో ముఖాముఖి. నేడు అరకులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర, చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ, లిక్కర్ స్కామ్లో ఈడీ సమన్లను రద్దు చేయాలని పిటిషన్. నేడు తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన, దేశంలో మరో షార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో కోరింది. అయితే తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్లో కోరారు. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. దీంతో కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. కవితకు ఈ నెల 26న విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో తెలిపింది. అయితే కవిత మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ లేఖ కూడా రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరు కాలేనని తెలిపారు. అయితే ఇంటి నుంచి వర్చువల్గా హాజరవుతానని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని తెలిపారు. మరోవైపు లోక్సభ ఎన్నికల వేళ ఈడీ నోటీసులపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఏపీలో ఎన్నికల వేళ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పర్యటనలో బిజీగా ఉన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల నేటి నుంచి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఆశావహులతో భేటీ కానున్నారు. ఇవాళ నర్సాపురం, ఏలూరు, నర్సారావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఆశావహులతో ముఖాముఖి కానున్నారు. మార్చి 1న తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉండగా ముఖ్య అతిథిగా సచిన్ పైలట్ హాజరు కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీలో ఎన్నికల వేళ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? 2024 ఎన్నికలకి 8 రోజులు లేని నేపథ్యంలో ఇటు పార్టీలు అయితే కనుక వ్యూహాలు రచిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ దశాబ్దం పాటు కూడా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి రాకతోటి ఇటు కాంగ్రెస్ అయితే కనుక దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రావడంతో ఇటు ప్రభుత్వంపై అయితే కనుక విరుచుకుపడిన పరిస్థితులు కూడా కనబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో అయితే కనుక ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారితో అయితే కనుక భేటీ అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆశావాహులు ఎవరైతే పోటీ చేసే అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో ఈ రోజు ఆశావాహులతో అయితే కనుక షర్మిల అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కనుక వారితో వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ తో పాటు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఆశావాహులతో కూడా ఈ రోజు చర్చకొచ్చే
చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు నాయకులకి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎన్నికలకి 40 రోజులు కూడా లేని నేపథ్యంలో ఇటు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సైతం కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులపై అయితే కనుక మంచి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ మాత్రమే ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశాలు కూడా కనబడతాయి అంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే విభజన హామీలు సైతం కూడా కాంగ్రెస్ మాత్రమే నెరవేరుస్తుంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు క్యాపిటల్ రాజధాని కట్టించే బాధ్యత, అదేవిధంగా ఏదైతే ప్యాకేజ్ కాకుండా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి హామీ ఇవ్వాలంటూ కూడా ఇటు నాయకులకి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో షర్మిలారెడ్డి రాకతో అయితే కనుక కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం నింపింది అంటూ కూడా ముఖ్యమైన నాయకులు చెప్తా ఉన్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఏ విధమైనటువంటి ఆశావాహాలకి ఏదైనటువంటి నిర్ణయాలు జారీ చేస్తారన్న దానిపై అయితే కనుక ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సోని, థ్యాంక్ యూ సంతోష్. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ని బొంద పెడతామన్న వాళ్లే కనుమరుగయ్యారని గుర్తు చేసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై 100 రోజుల తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. రైతుల రుణమాఫీ, పెన్షన్ల పెంపు సంగతి ఏమైందంటూ ప్రశ్నించారు. వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు లేకుండా 16 సీట్లు మనకు మొట్టబెట్టి దాని ఇబ్రాహీంపట్నంకి వచ్చేవారికి కొద్దిగా గాలి కలిగింది. మీరు కొద్దిగా మీ దగ్గర ప్రజల ఆలోచన కొద్దిగా మాయలో పడి 6 గ్యారెంటీలు, తర్వాత అలా 6 గ్యారెంటీలలో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకోటి చెప్పమే దానికి ఆగమై కేసీఆర్ ఇచ్చే అన్ని వస్తూనే ఉన్నాయి కదా, కరెంట్ మంచిగా వస్తుంది, నీళ్లు వస్తున్నాయి. ఇస్రో తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మరో స్పేస్ పోర్ట్ను సిద్ధం చేస్తోంది. ఇక్కడ ఈ పోర్ట్ నుంచి వాళ్ళ రోహిణి సౌండింగ్ రాకెట్ 200లు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్తులో భారీ ప్రయోగాలు చేరిన ఇస్రో చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలు, SSLV లాంటి చిన్న తరహా రాకెట్లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన రాకెట్లను ప్రయోగించేందుకు కులశేఖరపట్నంలో రాకెట్ కేంద్రాన్ని సిద్ధం చేస్తోంది. ఐదారేళ్ల క్రితమే తూర్పు తీర ప్రాంతంలో 2వ స్పేస్ పోర్ట్ నిర్మించాలనే ఉద్దేశంతో స్థలాన్వేషణ చేశారు. అదే సమయంలో కృష్ణా జిల్లా నాగాయలంకను పరిశీలించారు. అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా కులశేఖరపట్నం వద్ద భూములను పరిశీలించారు. వెంటనే స్థల సేకరణ జరిపారు. స్పేస్ పోర్ట్ ఏర్పాటు చేసేటప్పుడు ముందుగా సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసి అక్కడ గ్రావిటీ పవర్, సముద్రపు వాతావరణం, భూమికి అతి తక్కువ దూరంలో వాతావరణంలో తేమ లాంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. కులశేఖరపట్నం నుంచి రోహిణి సౌండింగ్ 200 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు సూలూరుపేటలోని శ్రీహరికోట సెంటర్ నుంచి 40 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తరలి వెళ్లారు. మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం శిక్షణ పొందుతున్న 4 పైలట్ల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్ పి బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా పేరు అనౌన్స్ చేశారు. 4 వ్యోమగాములను ప్రధాని అభినందించారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయం దేశ యువతలో శాస్త్రీయ స్వభావానికి బీజం వేస్తోందన్నారు. కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ గగన్యాన్ మిషన్ పురోగతిని సమీక్షించారు. ఆయన వెంట కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి మురళీధరన్, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఉన్నారు.
గగన్యాన్ మిషన్ భారతదేశ మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఇది 2024-25 మధ్య ప్రయోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 3 రోజుల మిషన్ కోసం 3 బృందాన్ని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టి భారత సముద్రంలోకి దిగడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని ఈ ప్రాజెక్టు భావిస్తోంది. అంతర్గత నైపుణ్యం, భారతీయ పరిశ్రమల అనుభవం, భారతీయ విద్యారంగం, పరిశోధన సంస్థల మేధో సామర్థ్యాలతో పాటు అంతర్జాతీయ సంస్థల వద్ద అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకొని సరైన వ్యూహం ద్వారా ఈ మిషన్ సాధించవచ్చని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. గగన్యాన్ మిషన్ల కోసం మానవ రేటింగ్ కలిగిన LVM-3 లాంచ్ వెహికల్ క్రయోజెనిక్ దశకు శక్తినిచ్చే CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ మానవ రేటింగ్లో ఇస్రో ఒక పెద్ద మైలురాయిని సాధించింది. ఫిబ్రవరి 13, 2024న చివరి రౌండ్ గ్రౌండ్ క్వాలిఫికేషన్ పరీక్షలు పూర్తయ్యాయి. మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో విమాన పరిస్థితులను అనుకరించడానికి నిర్వహించిన వాక్యూమ్ ఇగ్నిషన్ పరీక్షల శ్రేణిలో ఇది 7వ పరీక్ష అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు భారీగా ఓస్కాటింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. యూపీలో బీజేపీ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినట్టు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోనూ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగితే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అరవై 68 మంది ఎమ్మెల్యేలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 40 ఎమ్మెల్యేల మద్దతుండగా బీజేపీకి కేవలం 25 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కాంగ్రెస్ కూడా 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. బీజేపీకి తగిన సంఖ్యాబలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి నిలబెట్టడం గమనార్హం. మరోవైపు కర్ణాటకలో ఇందుకు భిన్నంగా కాంగ్రెస్కు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ చీఫ్ విప్ దొద్దనగౌడ జి పాటిల్ ధృవీకరించారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో క్రాస్ ఓటింగ్కు అవకాశాలే లేవన్నారు. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను చెక్కు చెదరకుండా జాగ్రత్త పెట్టుకోవచ్చన్నారు సిద్ధరామయ్య. బీజేపీలో మాత్రమే క్రాస్ ఓటింగ్ సాధ్యమవుతుందని, కాంగ్రెస్లో కాదని అన్నారు. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్కు చెందిన అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి ఎన్ బాండగే జేడీ అభ్యర్థికి ఉపేంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ధృవీకరణ అయింది. దీనిపై చర్చించి చర్యలు తీసుకుంటామని దొద్దనగూడ జి పాటిల్ తెలిపారు. కాగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు సోమశేఖర్ నర్మ గర్భంగా వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి నీళ్లు, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి ధీమా కల్పించిన వారికే తాను ఓటు వేస్తానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ ల్యాండరింగ్కు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 8వసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని సమన్లు కోరారు. ఇప్పటికే 7 సార్లు జారీ అయిన ఈడీ సమన్లను కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. కోర్టు ఆదేశిస్తేనే తాను హాజరవుతానని కూడా కేజ్రీవాల్ గతంలో చెప్పారు. కేజ్రీవాల్ తమ సమన్లను పట్టించుకోకపోవడంతో ఈడీ ఎదుట హాజరు కావాల్సిందిగా ఢిల్లీ సీఎంను ఆదేశించాలని కోరుతూ గతంలో ఈడీ రౌస్ ఎవెన్యూ కోర్టును అభ్యర్థించింది. ఈ కేసు విచారణకు మార్చి 16న హాజరు కావాలని కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించింది. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.